ప్రార్థనలోకి విద్దాం. నీవే నా ప్రాణం యేసయ్యా. అందరూ నమస్కరించండి, కళ్ళు మూసుకునండి. నాతో మాట్లాడే యేసయ్యా, నన్ను దర్శించు బాబు అని. నన్ను దర్శించు బాబు, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నాకు బ్రతకాలని ఆశపడుతుంది. పరలోకం నుండి నాతో మాట్లాడు బాబు. అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదములు చెంది రీతిని స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నీ కార్యములు మా ఎడల జరిగించు బాబు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగములో పరలోకం నుండి నీ సహాయము మెండుగా పంపించాడు. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా అనుగ్రహించండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థన, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైనటువంటి గొప్ప తూర్పు గాలి సంబంధించిన గొప్ప ఉజ్జీవంతో కూడిన నడక మాకు దయచేయండి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన ఆ పాయలుగా చేసిన తూర్పు గాలి, ఆ గాలిలో నడిచిన ఇశ్రాయేలీయులాగా అద్భుతముగా తైలాభిషేకం జరగటానికి కృప దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. అవి దూరమవునుగాక. ఈ ప్రాంగణంలో నీ సన్నిధి దయచేయండి. ఆది నుండి అంతవరకు నీ ఆత్మస్వాధీనం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? అబ్బా, చాలా బాగున్నారు. బాగుంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏదో బాధతోటి వచ్చాం కదా మనం. మీరు అనాలి, క్రీస్తునందు ఎల్లప్పుడూ నేను బాగుగానే ఉంటాను. ఎంత పెద్ద కష్టమున్నా నేను క్రీస్తునందు ఆనందిస్తానని చెప్పాలి. ఆమేన్. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. 2 చేతులు జోడించి నమస్కరించి, మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగే మరి ఎడమ వైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలా దీవించడం నాకు ఇష్టం లేదన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్నారా? ఉన్నారా గ్రూపు? కొంతమందికి అది బ్లెస్ చేయలేము అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు చప్పట్లు కొట్టింది మీరు వినటం ప్రాబ్లం అవటం వల్ల కొట్టారు. ప్రియులరా, దేవుడు గత కాలం అంతా అద్భుతముగా కాచి కాపాడి ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి, ఆయన వాక్యమును ధ్యానించుకోవటానికి ప్రభు మనకి మంచి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ప్రార్థనా శక్తి పరిచర్యలో మనం చేసిన ప్రార్థనలకి దేవుడు గొప్ప జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభును స్తుతిద్దాం. అందరినీ కూడా చూడండి, స్క్రీన్ మీద అక్షరాభ్యాసం కూడా చేస్తూ ఉన్నాం. చాలామందిని పిల్లల్ని పైకెత్తి చూపించడం జరుగుతూ ఉంది. కవలు పిల్లలు పుడుతూ ఉన్నారు. పుడుతున్నారా? పైకి ఎగరేసిన సరే వాళ్ళు మంచిగా బంతుల్లాగా ఉన్నారు. వాళ్ళు హడిలిపోతుంటారు. తల్లి పిల్ల నాకు బిడ్డనిచ్చిన తల్లులు, అమ్మో పైకి ఎగరేసేస్తున్నాడు పాస్టర్ గారు. పైకి ఎగరేయటంలో ఏమవుతుందంటే, అలాగా లేనిపోని రోగాలు ఏమున్నా అన్నీ పోతాయి పైన.
మళ్ళీ పరిశుద్ధపరచబడి చేతిలోకి వస్తారు అన్నమాట. ఇంకొకటి, అన్నప్రసరణ చేసినప్పుడు ఇంకా ఎక్కువ పెడుతున్నారేంటి పాస్టర్ గారు అనే డౌట్ చాలామందిలో వచ్చింది. అది సర్వ సమృద్ధికి సూచన. ఆమేన్. తన బ్రతుకు కాలం అంతా కూడా అన్నవస్త్ర ఆరోగ్యానికి లోటు లేకుండా సమృద్ధి దీవెన ప్రకటించటం. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, మరి ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు అనుగ్రహించటం, ఏది లేకపోయినా ఈ భూలోకంలో ఏది లోటున్నా లోటుగానే బాధపడతాం. మరి ప్రార్థనా శక్తి పరిచర్యలో ఏవేవి అంశాల మీద మనం ప్రార్థిస్తున్నామో ప్రతి అంశం మీద దేవుడు జవాబు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి విజయవాడలో మొన్న సెకండ్ సాటర్డే గొప్ప సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆమె పెళ్లి చేసుకుంది. వారు పెళ్లి చేసుకుని సంవత్సరంలో గర్భం ధరించి కుమారుడిని కన్నది. పెళ్ళైన సంవత్సరానికి గర్భం రావటం, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు రావటం, వారికి సమస్య ఎక్కువైపోయి వారు ఏమైపోయారంటే, నువ్వు వద్దంటే నువ్వు వద్దంతే. దెబ్బలాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? దెబ్బలాడుకున్న వాళ్ళు తెలుస్తుంది. భార్య భర్తల మధ్య దెబ్బలాటలు లేవన్నవారు హల్లెలూయా చెప్పండి. అందరికీ గొడవలే. గొడవలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? పెళ్ళైనప్పుడు ఏమండి అంటది, తర్వాత చేయమండి అంటది, అయిపోద్ది. చీ నీ ముఖం చూస్తే చిరాకు వస్తుందంటాడు. చీ దరిద్రుడా నీ ముఖం చూస్తే నాకు చిరాకు వస్తుందంట. అలాంటి గొడవలు వచ్చినప్పుడు అది ఎక్కడ దారి తీస్తుందంటే విడాకులు దారి తీస్తుంది. మొత్తం మీద వీళ్ళిద్దరికి విడాకులు తీసుకునే దాకా వచ్చింది. కోర్టులో అప్లై చేసుకున్నారు, గొడవ అయిపోయింది, కేసు కంప్లీట్ అయిపోయింది, విడాకులు అయిపోయింది. విడాకులు అయిపోయినప్పుడు ఎవరి దారి వారిది. 14 సంవత్సరాలు అయిపోయింది విడాకులు తీసుకుని. ఎన్నాళ్ళు అయింది? 14 years అయింది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోలేదు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, లేదా చేసుకుందామని ఆలోచనలో ఉండొచ్చు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఆమెకి ప్రార్థనా శక్తి పరిచయం అయింది. ప్రార్థనా శక్తిలో ఏది అడిగితే అదే దేవుడు ఇస్తున్నాడు కదా అని దేవుని సన్నిధికి తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. వచ్చి సమస్య చెప్పింది, నా జీవితం ఇలాగ ఉందని. ప్రార్థన చేశాం. మన ప్రార్థన దేవుడు గౌరవించి ఆ రోజు వాక్యం ఏంటంటే, మీరు కూడా విన్నారు అప్పుడు చెప్పిన వాక్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు. ఆమె అనుకుందట, కోల్పోయినవన్నీ తిరిగి ఎలాగొస్తాయి, ఇదేంటి మాటలు అనుకుందట. అద్భుతం ఏంటంటే, విడిపోయి విడాకులు తీసుకుని 14 సంవత్సరాలు అయింది. టోటల్గా 15 సంవత్సరాలు పెళ్ళయి 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. అంతేనా? చప్పట్లు అదేనా? 14 సంవత్సరాలకి దేవుని సన్నిధికి వచ్చింది. మనం ప్రార్థన చేసాం, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనకి జవాబుగా మళ్ళీ ఆ కుటుంబీకులు ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడితే ఆ పెళ్లి కొడుకు మనసు మారి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారం మొదలుపెట్టారు. ఓ బుడంకాయ పుట్టింది. ఆ బుడంకాయని తెచ్చి నా చేతిలో పెట్టింది. అదిగో దైవజనుడా, మేము పెళ్లి చేసుకుని సంవత్సరానికి విడిపోయాం, మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత కలిసాం, పెళ్లి జరిగింది. మరలా ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చాక గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టిందని తైలాభిషేకానికి వచ్చినప్పుడు చెప్తే ఆ సాక్ష్యాన్ని రికార్డ్ చేయడం జరిగింది. మీకు చూపించాలని తీసుకుని వచ్చాను. మొన్న శనివారం 4 రోజులు అవుతుందేమో, ఎక్కడ విజయవాడలో దేవుడు చేసిన కార్యం. ఈ సాక్ష్యం విందాం. పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి 1 నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు.
సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుద్దాం. మీరు ఇంకా ఊహించిన అద్భుతాలు చూడబోతున్నారు ఇక్కడ. తొందరలో చనిపోయిన వాళ్ళని కూడా మనం లేవనెత్తే వరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యేసు క్రీస్తు మహిమేంటో ప్రజలకి చూపించే సమయం ఆసన్నమైంది. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ కుమార్తె కాపురాల గురించి ఎవరికైనా గొడవలు బాధలు ఉంటే భయపడకండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఆమెనని చెప్పరే. కోపగించి వెళ్ళిపోయిన అల్లుడు ముక్కు ఎగరేసుకుని పోయాడు అంటుంది మొన్న ఒక ఆమె. ముక్కు ఎగరేసుకుపోతే మరి ఏదో చేస్తాడు. ఇక ఇవ్వలేదు, గాజు ఇవ్వలేదు, 10,000 ఇవ్వలేదు, బట్టలు ఎట్టలేదు. అల్లుడు అన్న తర్వాత ఉద్ధరిస్తాడు. మొన్న ఒక అత్తగారు అంటుంది, పాస్టర్ గారు కొడుకు లాంటి వాడు అంది. ముందు పెళ్ళైన తర్వాత ఎలాగున్నారమ్మా అంటే, అయ్యో కొడుకు కూడా సరిపోడు పాస్టర్ గారు, మిఠాయి వండలు అట్టుకొస్తున్నాడు, ఇంకా అన్నీ పట్టుకొస్తున్నాడు, కట్టి చేపలు అట్టుకొస్తున్నాడు. మళ్ళీ మొన్న కలిసింది 6 సంవత్సరాలకి. మొన్న అంటుంది, పాస్టర్ గారు అల్లుడు దుర్మార్గుడు అంటుంది. అదే అమ్మా అన్నాను. కొడుకు అన్నావు, కట్టి చేపలు అన్నావు, మిఠాయి వండలు అన్నావు అంటే అంటుంది, అల్లుడోడు అద్దోడు సమానం అండి అంది. ఎవరు? అల్లుడోడు అద్దోడు సమానం అండి అంది. ఇంకో 6 సంవత్సరాలకి ఏమంటుందో తెలియదు, మళ్ళీ చెప్తాను మీకు ఏమనంటే. ప్రియులరా, దేవుని వాక్యంలో మనము ఎవరిని నమ్మినా ఎవరిని దూరమైనా నీకు దేవుడు యేసు ప్రేమకు నువ్వు దగ్గరగా ఉంటే అన్నీ మరలా నువ్వు పొందుకుంటావు. నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. పోయిన ఆస్తి మరలా వస్తుంది, పోయిన ఇల్లు వస్తుంది. అది ఎలా రావాలో ఎలా రాబట్టాలో ఆయనకు తెలుసు. నీవు నెమ్మదిగా ఉండి ఆయన నామాన్ని స్మరిస్తూ, యేసు నామాన్ని స్మరిస్తూ ఉండంతే. నా యందు నీవును, నీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. అర్థం మరలా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన మన్నించి. అందరూ పాడదాం. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చప్పటి కొడుతూ పాడదాం. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. అందరూ పడదాం. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద. జీవ కిరీటముగా వేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పాడదాం, చప్పట్లు కొడదాం. యవ్వనము పక్షిరాజు, యవ్వనము వలె కొత్త యవ్వనము అయినట్లుగా. యౌవనము పక్షి రాజు, యౌవనము వలెనే కొత్త. యౌవనము పక్షి
నీదు భావమును సంతృష్టిపరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే. అందరూ పాడదాం. ప్రభువు నీతి పనులు చేయు, బాధితులకు న్యాయమిచ్చును. ప్రభువు పనులు చేయు, బాధితులకు న్యాయమిచ్చును. విపుండు మార్గము తెలిపి మోషేకు, తన కార్యములను విప్పి ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణము చప్పట్లు కొడదాం, పాడదాం, చప్పట్లు పైకి కొడదాం. మనసా జీవమా యెహోవా నీకు, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, అందరూ పాడదాం ప్రాణంతో. జీవమా యెహోవా నీకు చేసిన నీవు చేసిన పాతకంబులను లేవియులే కుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పాట రాసిన దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు. ఆమేన్. దేవదాస్ అయ్య గారు దేవునిలో లీలమైపోయి రాశాడు ఆయన. ఆమేన్. జీవమా, ఆయన చేసిన మేలు మామూలు మేలులు కాదు. ప్రాణమా, ఆయన చేసిన మేలు మరువకు. పాపములను మన్నించి జబ్బు లేకుండా బాగు చేశాడు. హల్లెలూయా. అందుకని ఆ దేవదాసయ్య గారు ప్రారంభించిన పరిచర్య ఇది శాఖోబు శాఖలుగా అన్ని చోట్ల అభివృద్ధి అయిపోతా ఉంది. ఒక నీతిమంతుని ప్రార్థన అనేక మందికి దీవెనగా మారిపోతుంది. ఆమేన్. ప్రియులరా, మరొక సాక్ష్యాన్ని చూపించి మీకు వాక్యాన్ని బోధించాలనుకుంటా ఉన్నాను. విజయవాడలో మొన్న దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కవల పిల్లలు పుట్టారని సాక్ష్యం చెప్పారు. చూద్దామా? మీకు ఎవరికైనా కవల పిల్లలు కావాలంటే చెప్పండి. ఎంతమంది కావాలి పిల్లలు కోరుకోండి. ఓకే, ఎస్. ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఎంతో కన్నీరు కార్చి దేవుడిని అడిగాను. 2023లో మేము ఇక్కడికి ప్రేయర్కి వచ్చాము. నేను వచ్చింది ఒక్కసారే. అప్పుడు నాకు అయ్యగారు ప్రార్థన చేసి ఒక అరటిపండు ఒక కమల పండు ఇచ్చారు. నేను ఆ నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయ్యాను. అప్పుడు డాక్టర్ అడిగారు, మీరు కావాలని ప్లాన్ చేసుకున్నారా లేదంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అన్నారు. అదేమీ లేదండి అన్నాను. నేను వెంటనే మనసులో అనుకున్నాను, ఇది దేవుడిచ్చిన ఫలాలే అనుకున్నాను. అందుని బట్టి దేవునికి నా వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. అలాగే డెలివరీ అప్పుడు నాకు దేవుడు ఎంతో మంచి వెయిట్తో బేబీస్ని పుట్టించాడు. ఎవరికైనా ట్విన్స్ నార్మల్గా 3 kgs పుట్టరు. డాక్టర్సే ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం ఇలా ట్విన్స్ 3 kgs 3.1 పుట్టడం ఫస్ట్ టైం చూస్తామన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇప్పటి వరకు మా పిల్లలకి అనారోగ్యం కలగకుండా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. మాకు ఇద్దరు ఇచ్చిన ట్విన్స్కి దేవుని బట్టి వందనాలు. ఇస్సాకయ్య గారికి మా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఎవరు కావాలో అడగండి, అంతే. మీరందరూ పొందుకుంటారు. ఏం కావాలో అడగండి. అడగమంటే నన్ను కాదు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మనసులో అడగాలన్నమాట. యేసయ్యా, నాకు ఈ కార్యం సఫలం చేయి. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా నేను పుట్టడం ద్వారా నన్ను ఇందులోనే పెంచాడు నా తండ్రి. ఇందులోనే పెరిగి ఈ ఆత్మజ్ఞానంలోనే ముందుకెళ్తున్నాం కదా. దేవుడు నాకు ఇచ్చిన వరము కాబట్టి నేను మీ మీద హస్తనిక్షేపణ చేస్తానమాట. మీ మీద హస్తనిక్షేపణ చేసినప్పుడు దేవుని ఆశీర్వాద ముద్ర మీ మీద పడుతుంది, అంతే. మన తలపైన ఉన్న కీడంతా పోతుంది. తైలాభిషేకానికి రావటం కుటుంబం అంతా, ఎందుకంటే ప్రతి ఒక్క దోషము నివారణ అవుతుంది. ఆమేన్. రోగము పోతుంది. మరొక సాక్ష్యాన్ని మీకు చూపించాలని అనుకుంటా ఉన్నాను.
వైజాగ్లో కూడా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆమెను ఏకంగా అన్నారట, నీకే ఓపిక లేదు, నీకు కవల పిల్ల పుడతారా అన్నారట. నిజంగా ఓపిక లేని మనిషిలాగా ఉంది ఆ మనిషిని. చూద్దామా మరి? ఎదుగో ఆ ఓపిక లేకపోయినా, ఊపిరి లేకపోయినా ఇంకో ఇద్దరికి ఊపిరిచ్చి బయట తెచ్చింది. చూద్దాం ఆ సాక్ష్యం ఏందా చూడండి. నా పేరు గుణ, మా ఆయన పేరు సూరిబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి. ఏది ఏమైనా ఆయన ఇవ్వగల సమర్థుడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీలో చాలామందికి బలహీనతలు ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి. మీరెవరు భయపడకండి. నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఆత్మ నీకు తోడై ఉండును గాక. మరిన్ని సాక్ష్యాలు మనం తైలాభిషేకం అప్పుడు విందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి పైకి చూపించండి. బైబిల్ కలిగి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ లేని వారు కూడా బైబిల్ తీసుకోండి. మనకి పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకున్నట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియులరా, ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. బైబిల్లో మొదటి పుస్తకం ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అందరూ నాతో చెప్పండి. తరువాత అతడు, గట్టిగా చెప్పాలి, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఈరోజు వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, బాధ కలిగిన దేశమందే దేవుడు నిన్ను అభివృద్ధి పరచుచున్నాడు. ఏ దేశమందు నువ్వు బాధపడ్డావో, ఏ ప్రదేశంలో నువ్వు నలిగి ఏడ్చేవో, ఆ ప్రదేశంలోనే, ఆ ఇంటిలోనే, ఆ కుటుంబంలోనే దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. ఈ మాట, ఈ వాగ్దానము నాకే అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పటి కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. నీకు బాధ కలిగిన దేశములో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్పాడు పెద్ద ఆయన. మరి నీ ఇల్లు నీకు ఒక దేశం అనమాట. నువ్వు కాపురం చేస్తున్న నీ ఇల్లు, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, అలాగనే మీ ఇంటి పేరు వాళ్ళు, మీ యొక్క ఫ్యామిలీ, మీ గోత్రం, మీ వీధి, మీ కాలనీ, నీ పట్టణం, ఏదైనా ఎక్కడ శ్రమ పడ్డావో, ఎక్కడ పడరాని శ్రమ పడ్డావో అక్కడ దేవుడు నిన్ను యోసేపు వలె 2 అంతలుగా అభివృద్ధి పరచుచున్నాడు. కేకలేసి ప్రభుని స్తుతించండి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని నేను మీ మధ్యకు వచ్చాను. అభివృద్ధి పరిచే దేవుడు, బాధపడిన చోట అభివృద్ధి పరచటమే యేసు ప్రాముఖ్యత. ఆమెన్. యేసయ్య చేసే కార్యాలు
ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఎక్కడ అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో, ఎక్కడ మోసపోయినని ఏడుస్తున్నావో అక్కడనే దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆ ప్రజలందరి ఎదుట నీ సాక్ష్యము దీపస్తంభముగా ఉంటుంది. ఆమెన్. మరి యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యోసేపు బ్రదర్స్ అయితే అన్నదమ్ములు ఆయనను కొట్టారు. దారిలో వెళ్తున్నటువంటి ఇష్మాయిలీలకి అమ్మేశారు. అమ్మివేస్తే ఆ ఇష్మాయిలీలు ఏం చేశారంటే ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపుని మనుషులను అమ్మేటువంటి బజార్లో అమ్మారు. అమ్మితే రాజుగారి దగ్గర, ఫరో దగ్గర పనిచేసేటువంటి గొప్ప సైనిక దళానికి అధిపతి అయిన వాడు పొతిఫర్ అన్నవాడు ఈ యోసేపుని బజారులో అమ్ముతుంటే కొనుక్కున్నాడు. ఎర్రగా బాగున్నాడు, హైట్ ఉన్నాడు, వయసులో ఉన్నాడు, పైగా హెబ్రీల్ని బాగా కొనుక్కునేవారు, ఎందుకంటే వారు బాగా చురుకైన వారు. ఒక్కొక్క ప్రాంతంలో మనుషులు అక్కడ ఉన్నటువంటి సాయిల్ని బట్టి, తాగే నీళ్ళని బట్టి ఆ యాక్టివ్ అనేది వస్తుంది అనమాట. ఒక్కో ప్రాంతంలో ఎదుగుతున్నటువంటి మనుషులకి జ్ఞానం ఉంటుంది, ఒక్కో ప్రాంతంలో తిని తిరుగుతున్న మనుషులకి జ్ఞానము మొత్తం పోతుంది. అందుకనే కొన్ని ప్రాంతాల్లో జ్ఞానులు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో అజ్ఞానులు ఉంటారు. హెబ్రీలు అంటే వారు చాలా చురుకైన వారు. ఈ రోజుకి ప్రపంచంలో జ్ఞానములో అధికమైన వారే ఇశ్రాయేలీలు. వారిని ఇశ్రాయేలీలు అంటారు. మొట్టమొదటిగా కంప్యూటర్ కనిపెట్టింది వారే. వారు 1,000,000 మందికి పూర్తిగా లేరు ఆ జనం ఆ దేశంలో. కానీ వారి మీద చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎన్నో వేల రాకెట్స్ వదిలినా కానీ వారు ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. ఆ రాకెట్స్ ద్వారా ఎంత యుద్ధము చేసినా ఆ దేశము వారు రక్షించుకుంటూ ఉన్నారు. వారి చురుకుతనము, వారి జ్ఞానము అంత గొప్పది. మరి ఆ రోజుల్లోనే హెబ్రీల గురించి పెద్ద చరిత్ర ఉండేది. యోసేపు హెబ్రీయుడని వెంటనే పొతిఫర్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత వారింట్లో చిన్న ఉద్యోగం పెట్టుకున్నాడు. ఆ ఉద్యోగం పెట్టుకోవటంలో యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం ద్వారా ఆ యోసేపుని కొని తెచ్చుకున్నటువంటి పొతిఫర్ ఇంట్లో వ్యవసాయం అభివృద్ధి అవుతూ ఉంది. పాడి పంటలు, అలాగే వారింట్లో నెమ్మది, శాంతి అన్నీ ఉన్నాయి. ఆ పొతిఫర్ గమనించాడు, ఈ హెబ్రీయుడు యోసేపు అనే ఈ మనుషుడు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు అన్ని విధాల మంచిగా ఉంది, నాకు అన్ని విధాల ఆశీర్వాదంగా ఉంది అని చెప్పి ఆ యోసేపుని ఇంకా మంచి పొజిషన్లో పెట్టాడు. అందులో కూడా నమ్మకంగా పనిచేసాడు యోసేపు. ఆ యోసేపు నమ్మకంగా పనిచేస్తే మొత్తం ఎంటైర్ తన వ్యవస్థ అంతటికి ఇన్ఛార్జ్గా చేశాడు పొతిఫర్. అప్పుడు పొతిఫరు తినటం, వస్త్రాలు కట్టుకోవటం, తన డ్యూటీ తను వెళ్ళిపోవటం తప్ప ఎంత వస్తుందో ఎంత వెళ్ళిపోతుందో తెలియకుండా అంత నమ్మకంగా యోసేపుగా అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు అనుకున్నాడు, నా అన్నలు అమ్మేశారు, నన్ను బజార్లో అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు, కానీ నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, యోసేపు దేశము కాని దేశములో అమ్మవేయబడ్డాడు, స్వదేశములో అమ్మబడ్డాడు, విదేశాల్లో అమ్మబడ్డాడు. చూడండి, యోసేపు అన్నదమ్ములు ఏం చేశారంటే కొట్టి యోసేపుని గోతులు వేశారు. గోతులు వేస్తే ఏమొస్తుందిరా అని చెప్పి తీసి దారిలో ఒంటెల మీద వ్యాపారం చేసుకుని వెళ్ళే వాళ్ళకి అమ్మేశారు. వారు తీసుకుని వెళ్ళి ఐగుప్తు మాయా బజార్లో అమ్మేశారు. అంటే తన బ్రతుకంతా కూడా ఎవరు పడితే వారు అమ్మేయటమే. ఆయన్ని అమ్ముతున్నప్పుడు, బేరవాడుతున్నప్పుడు ఆ మనుషుడు యొక్క హృదయం ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఒక మనిషి మనల్ని అమ్మేస్తున్నారంటే, ఒక మనిషి మనల్ని కొంటున్నాడంటే మనము పశువు కంటే అంత హీనమైపోయామా అని బాధ వస్తుంది. యోసేపు దర్శనం ఉన్నవాడు, యోసేపు వాగ్దానం ఉన్నవాడు. ఎన్ని రకాలుగా నేను అమ్ముడైపోయినా కానీ, నా బ్రతుకు అన్ని రకాలుగా నాశనం అయిపోయినా కానీ నా దేవుడు మరలా నన్ను పైకి లేవనెత్తుతాడనే గొప్ప విశ్వాసం యోసేపుకున్నది. ఆమేన్.
హల్లెలూయా చెప్పండి. యోసేపు ఎప్పటికప్పుడు బాగానే జాబ్ చేసుకుంటున్నాడు, ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఈ లోపల పెద్ద కష్టం వచ్చి పడింది యోసేపుకి. ఏ కష్టం అంటే, ఆ పొతిఫర్ యజమానుడి భార్య లవ్ చేయమని అడిగింది. ఎవరిని? మీలో చాలామంది నవ్వు వస్తుంది చూసారా. ఇప్పుడు అన్ని గొడవలు లవ్ గురించే వస్తున్నాయి. గొడవలు, సంసారంలో గొడవలు అన్నీ లవ్ గురించే. హల్లెలూయా చెప్పరే. యోసేపుని యజమానుడి భార్య అంది, నన్ను లవ్ చేయి, నన్ను ప్రేమించు అంది. నేను ప్రేమించను అన్నాడు. ప్రేమిస్తావా ప్రేమించవా అంది. నేను ప్రేమించను, నేను ఆయనను ప్రేమించాను అన్నాడు. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాను అన్నాడు. ఆమె అన్నది, నువ్వు ప్రేమించకపోతే నీ మీద కేసు పెడతాను అంది. పెడితే పెట్టు అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ మనుషుడు నన్ను ప్రేమించమన్నాడని రివర్స్ చేసేసింది. ఒక్కొక్క ఇల్లాలంటే రివర్స్ చేసేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. మాట అలా మార్చేస్తారనమాట కొంతమంది. ఈ పొతిఫర్ భార్య యోసేపుని ప్రేమించమంది, అన్నాడని చెప్పి రివర్స్ చేసి కేసు పెడితే, వెంటనే వాళ్ళ యజమాని వచ్చాక చెబితే ఆ యజమానుడు ఏం చేశాడంటే జైల్లో పాడేయించేశాడు, సెంట్రల్ జైల్లో. యోసేపుని గొలుసులతో కట్టి జైల్లో వేసేసారు. అప్పుడు కూడా యోసేపు మనసు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఏ తప్పు చేయను నేను, ఏ పాపం చేయను నేను, జైలుకి వెళ్తున్నానేంటి అని అనుకోలేదైనా. నేను జైలుకి వెళ్ళినా, లేని నిందలు నా మీద వేసినా, దేవుని వాగ్దానం ఒకటి ఉంది, అది 100% నా పట్ల నెరవేరుతుంది. హల్లెలూయా చెప్పండి. మనకి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని లేనిపోని మాటలు, కేసులు బుక్ అయినా, నీకంటూ ఒక వాగ్దానం ఉంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు అమ్మేసుకున్నా, పొలం పోయినా, చివరికి ఏది జరగకూడదు అది జరిగిపోయినా, నువ్వు బ్రతుకున్నావు చూడు, నిన్ను అలా బ్రతికించాడు. ఎందుకంటే ఆయన సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఫలభరితముగా దీవించటానికి ఆయన పెట్టాడు. యోసేపు కష్టాలు ఒకటి కాదు, మంచిగా నడుస్తూ ఉంది, మంచిగా ఆ జాబ్ చేసుకుంటున్నాడు. ఆ భార్య ఏమో లవ్ చేయటం మొదలెట్టింది. లవ్ చేస్తే లవ్ని తిరస్కరించాడు, నేను ప్రేమించనన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పల్లెటూరులో కూడా భయంకరంగా లవ్ ఎక్కువైపోయింది. ప్రేమించుకోవటాలు, వెళ్ళిపోవటాలు, మళ్ళీ కష్టం వచ్చిన తర్వాత తిరిగి రావటాలు. ఎవరిని ప్రేమించాలో తెలియక ఎవరినో ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమించాలో చెప్తాను. వాళ్ళని ప్రేమించారా? యేసయ్యను ప్రేమించండి, నీకు సరైనోడిని దేవుడిస్తాడు, సరైన బిడ్డను నీకు దేవుడిస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు చెప్తున్నాడు, దేవుడు తనని హెచ్చించిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత, కొడుకుకి నేను ఎక్కడ బాధపడ్డానో, ఎక్కడ శ్రమ పడ్డానో, ఎక్కడ దరిద్రం అనుభవించానో, అక్కడే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఆమేన్. గనుక ఈ కొడుకుకి నేను ఎఫ్రాయిము పేరెడుతున్నాను అన్నాడు. ఆమేన్. జైల్లో పాడేశారు, జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. అంటే ఏ దేశమందు నేను బాధపడ్డానో, ఆ బాధపడిన దేశంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నాడు ఈయన. ప్రియులరా, చాలామంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటారు, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు, లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, దూరముగా వెళ్ళిపోవాలనుకుంటారు. అది నీ ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే, ఈ నెలలో ప్రారంభమవుతుంది, ఏడ్చిన చోటే రాజబిడ్డగా నిలబడుతున్నావు. చనిపోవాలనుకున్న అక్కడే దేవుడు నీకు చిరంజీవిగా దీవిస్తూ ఉన్నాడు, నీకు ఆయుష్కాలము పెంచి ఉన్నాడు, మార్గమును సరళము చేస్తాడు. దేవుడు గొప్పవాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
యోసేపు ఉన్న దేశంలో పడిన బాధలు ఎలాంటివి అంటే బజారులో అమ్మివేయబడ్డాడు. ఎంత పెద్ద ఘోరం అది. మనం గేదెలు నమ్ముతుంటాం కదా, గేదెలు సంత ఉంటుంది. గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చిన వారందరూ గేదెను చూస్తారు, బాగుంది, పాలిస్తుంది, ఇది బాగుంది, అది బాగుంది, జాతి లక్షణాలు ఉన్నాయి, తోక పొడవుగా ఉంది, కొమ్ములు బాగున్నాయి, ఈ రకరకాలుగా వర్ణిస్తాం మనం. అది పశువు కాబట్టి ఎంతమంది వర్ణించినా దానికి ఏం అర్థం కాదు. ఒక మనిషిని, దర్శనము కలిగిన మనిషిని ఊరు మధ్య నిలబెట్టి అమ్మివేస్తే ఎంత బాధది. ఒక జాతైన నీతైన బిడ్డగా ఉన్న నిన్ను, దర్శనమున్న నిన్ను భయంకరమైన రోడ్డు మధ్యలో పెట్టి నిన్ను బజారు పాలు చేస్తే ఎంత అవమానము. ఆ అవమానాన్ని కూడా ఆయన వాగ్దానంతో పోల్చుకుంటే, ఆ వాగ్దానంతో పోల్చుకుంటే ఆ శ్రమ ఆయనకు శ్రమగా అనిపించలేదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకున్న ఆర్థిక దరిద్రత, నీకున్న లేమి, నీకున్న రోగము, నీకున్న అన్యాయము, మోసమంతా కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంతో పోల్చుకుంటే అది ఎప్పటికీ సరితూగదు. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల రసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల, జీవింతును నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. అందరూ పడదాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. ఆమేన్. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాగ్దానం ద్వారా పుట్టిన నా ద్వారా నీకు ఇచ్చే వర్తమానం ఈరోజు పైనుండి దేవుడు
నీ గుండెకిచ్చే మాట, నీవు బాధపడిన చోట అభివృద్ధి పొందుతావు. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారేమో, లేదా స్థలం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో. ఎవరికి అచ్చు రాలేదు, ఇది ఎవరికి అచ్చు రాదు. ఈ అచ్చు రాదు అనేది రాసినోడు ఎవడో అర్థం కాదు. ఎవరికి అచ్చు రానిదే నీకు అచ్చు వస్తుంది. మన సీక్రెట్ అదే. ఎవరికి పని చేయింది మనకు పని చేస్తుంది. మనకి దైవ బలం ఉంటుంది. ఏ బలం ఉంటుంది? అందరికీ ధన బలం ఉంటుంది, ప్రజల బలం ఉంటుంది, బంధు బలం ఉంటుంది. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది దైవ బలం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు. బాధపడిన చోట, ఓటమి పాలైన చోట, ఓడిపోయిన చోట, మనిషిగా నా గుర్తింపు లేదని ఏడుస్తున్న చోట, నా బ్రతుకు అలా బ్రతుకుతున్నాను, ఒక బానిసగా బ్రతుకుతున్నాను అని ఏడుస్తున్నావు కదా, అక్కడే దేవుడు మహారాణిగా నిన్ను నిలబెడితే సమయం ఆసనం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న కోడలు ఒక మాట చెప్పింది, మీకు చెప్పిన పాస్టర్ గారు, మా అత్తగారు అండి 2 కళ్ళ చూసేది కాదండి. ఏమ్మా నేను అస్సలు 2 కళ్ళ చూసేది కాదండి. 3.5 సంవత్సరాలు ఏడ్చానండి. మరి చర్చికి బాగానే వస్తున్నారు కదా మీ అత్తగారు, నువ్వు మ్యాచింగ్లు మరి వేసుకుని వస్తున్నారు కదా అన్నాను. అంటే వాళ్ళిద్దరు ఒకటే మ్యాచింగ్ వేసుకుంటారు, అత్త కోడలు. గ్రీన్ అంటే గ్రీన్, జోళ్ళు కూడా గ్రీన్. దీన్ని ఏమంటారు ఇలాగ వేసుకో, పైట్లో పళ్ళు అదే. ఇద్దరు ఇంచుమించు అసలు అత్త కోడల్లా కాక అక్క చెల్లెల్లాగా వస్తున్నారు. అప్పుడు అంది, ఈ మాయిదారిది ఇప్పుడంటే మారింది కానీ పాస్టర్ గారు నన్ను 2 కళ్ళ చూడలేదు. నేను ఇప్పుడు ఎందుకు మారింది అన్నాను. మా నాన్నగారు చచ్చిపోతే పెన్షన్ ఆ డబ్బంతా వచ్చిందండి, ఆ డబ్బంతా తెచ్చి నేను ఇక్కడ పెట్టాను మొన్న, అప్పటి నుంచి నా పార్టీలోకి వచ్చేసింది అన్నది. హల్లెలూయా. నీకు సరిగ్గా వంటలు వండటం రావట్లేదు, నేను వండుతానులే. నీకు బట్టలు ఉతకడం సరిగ్గా రావట్లేదు, నేను వాష్ చేస్తానులే అంటుందండి. ఈ మధ్య నన్ను పని చేయనివ్వట్లేదండి. అది ఏంటి తేడా అంటే చెప్పరే, వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంది. డబ్బు ఆమెని కొంచెం స్థానాన్ని పెంచింది. మా ఐదారి డబ్బు ఆ కొంచెం వస్తేనే అత్తగారు మారింది కదా. పరలోకమందున్న తండ్రి నీ పుట్టింటి దగ్గర నుంచి బోల్డ్ ఆస్తి ఐశ్వర్యాన్ని పరలోకం నుండి పంపిస్తున్నాడు. భూజనులందరి ఎదుట నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. భూజనులందరి ఎదుట నిన్ను తలగన చేస్తాడు. ఎక్కడ బాధపడ్డావో అక్కడ దేవుడు 2 అభివృద్ధి పరుస్తా ఉన్నాడు. ఆమేన్. మరొక బాధ ఏంటంటే, మొదటి బాధ ఆ యజమానుడు భార్య బజారులో అమ్మివేయబడిన బాధ. రెండోది సుఖంగా నడుస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఇది ఒక సైతాన్లాగా వచ్చింది. ఎవరు? యజమానుడి భార్య లవ్ చేయమంది, ప్రేమించమంది, వద్దన్నందుకు జైల్లో శిక్ష పడింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేశాడంటే, ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్కి ఈ యోసేపు మీద దయ కలిగేలా చేశాడు. దయ కలిగేలా చేస్తే ఏం చేశాడంటే, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరి మీద ఇతను లీడర్గా ఉన్నాడు. ఎవరు? యోసేపు లీడర్స్గా ఉన్నాడు. అంటే అందరి చేత పని చేయించడం అనమాట, సూపర్వైజింగ్. ఎవరైనా జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఒక మావయ్య అని ఒక అతను ఉన్నాడు, చనిపోయాడు. చెప్తున్నాను, ఆయన భార్యతో గొడవాడితే కేసు ఎట్టింది ఆమె. కేసు ఎడితే ఇతను రాజమండ్రి సెంట్రల్ జైలు వేసిచ్చారు. ఆయనకి తర్వాత ఎప్పుడో బెయిల్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి పలకరించడానికి వెళ్ళి జైలు ఎలా ఉంటుందని అడిగాను. జైల్లో నీ ఎలా చూసుకున్నారన్నాను. ఆయన అన్నాడు, జైల్లో అందరూ వెళ్ళిన వెంటనే ఎవరు ఏ పని చేస్తారని అడుగుతారు, ఆ పనిలో వారికి డ్యూటీలు ఇస్తారు. మంచిగా సీనియర్ దొంగలు ఉంటారు, వారు ఎక్కువ కాలం కనుక పని ఉంటే వారు కొత్తగా వచ్చిన దొంగల మీద ఏలుబడి చేస్తారు అని చెప్పాడు. వంట వచ్చే వాళ్ళ చేత వంట వండిస్తారు,
టైలరింగ్ అంటే టైలరింగ్ పని చేయిస్తారు అని చెప్పాడు. మరొక దొంగని అడిగారు, మరొక ఖైదీని అడిగారు. వారందరూ చెప్పిన మాటలను బట్టి నేను గమనించింది ఏంటంటే, వారందరి మీద యోసేపు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంత పెద్ద బాధ. ఒకటి, బజారులో అమ్మివేయబడ్డాడు. రెండవది, లేని నింద ఆయన మీద పడింది. దానికి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయంలో మనం చూస్తే జీవం గల దేవుని వాక్యంలో ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. 40వ అధ్యాయము మొదటి నుండి చదవండి ఒకసారి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జైల్లో ఎవరు పడతారు? జైల్లో ఎవరిని వేస్తారంటే తప్పు చేసిన వారిని వేస్తారు. జైల్లో తప్పు చేసిన వారిని చెరసాల్లో వేస్తారు. కానీ యోసేపు ఏ తప్పు చేయని వాడు జైల్లో పడ్డాడు. బాగా గమనించండి, ఏ తప్పు చేయలేదైనా. లేనిపోయిన కేసు, లేనిపోయిన నింద ఆయన మీద వేయటం వల్ల జైలుకి వెళ్ళిపోయాడు. ఆ జైల్లో కూడా, దేవుడా నాకెందుకు ఇంత అన్యాయం చేసావు, నాకు మంచి దర్శనం ఇచ్చావు, ఆ దర్శనం ఏమైపోయింది అని యోసేపు ఎప్పుడూ అలాగ అడగల. యోసేపు దర్శనం ఏంటంటే, ఆయన పన నిలబడింది, 11 చేనులో 11 పనులు ఆయనకి నమస్కరిస్తున్న దర్శనం అయింది. ఆయన దర్శనము. రెండవది, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నమస్కరిస్తున్న దర్శనం ఇది. ఆ దర్శనం చెప్పాక ఈయనకి శ్రమలు వచ్చినాయి. అప్పుడు అలా అన్నదమ్ములందరూ కూడా ఏమన్నారంటే, అంటే నీవు పెద్ద గొప్పవాడు అయిపోతావు, మేమందరం 11 మంది అన్నదమ్ములు, సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న, మేమందరం నీ కాలుకు దండం పెడతావురా అంటే, ఏమో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, అది జరుగుతుంది. దర్శనము నెరవేరుతుందని అనుకునే కొలది శ్రమలు ఎక్కువైపోయినాయి. యోసేపుకి అమ్మివేయబడ్డాడు, లేని కేసులో బుక్ అయిపోయాడు. ఇక్కడ రాజుగారి దగ్గర 2 గొప్ప ఇన్ఛార్జీలు ఉన్నారు. వారిద్దరూ తప్పు చేశారు. తప్పు చేసి వారిని జైల్లో వేస్తే వారిద్దరూ కూడా జైల్లో కూర్చున్నాక వారికి కళ వచ్చిందంటండి. ఎవరికి చెప్పాలి? ఎవరికి కళ వచ్చింది? మళ్ళా ఖైదీలకు కళ వచ్చింది ఇద్దరికి. యోసేపు ప్రేమ చూడండి, నీతిమంతుడికి ఎన్ని శ్రమలు ఉన్నా కూడా శ్రమలలో ఉన్న వారిని ఓదారుస్తాడు. అదే గొప్ప దైవ ప్రేమ. ఆమేన్. ఆయన బాధపడుతూ, లేని నింద భరిస్తూ, నిందలు పాలైన వారి మధ్య ఉండి వారిద్దరూ కలలు కన్నారు. ఎవరిద్దరుని? రాజుగారి దగ్గర ఉన్నటువంటి పానదాయకుడు భక్ష్యకారుడు కలలు కన్నారు. ఆ కలలు ఏంటో అర్థం కాక వారు, చదవండి అక్కడ కింద మనం చూస్తే 7వ వచనం దగ్గర చూస్తే 6వ వచనం దగ్గర నుంచి చదవండి. తెల్లవారినప్పుడు, బాగా చూడండి, వాక్యము ధ్యానం చేయండి. ఆదికాండం 40వ అధ్యాయం 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఎవరల్లో? తప్పు చేసిన వాళ్ళు. వారు ముఖములు చింతగా దిగులుగా ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు వెంటనే యోసేపు అంటాడు, అతడు ఎందుచేత నేడు మీ ముఖములు. చూడండి, ఈయన కష్టాలే ఈయనకున్నాయి, ఈయన బాధలే ఈయనకున్నాయి, మళ్ళా కొత్త కష్టాల మీద వేసుకుంటాడు అనమాట. భక్తిపరుడు లక్షణం ఇది. ఆమేన్. భక్తిపరుడికి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, ఇంకెవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు ఏదో సహాయం చేసేయాలి, ఏదో చేసేయాలని తపన ఉంటుంది. అదే నీతిమంతుడి లక్షణం అది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన బాధపడుతూ, ఈయన శ్రమ పడుతూ, ఆ 2 ఖైదీలు
వేదనగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చింతగా ఉన్నారు, మీ ముఖములు చిన్నబోయున్నవని, మీ ముఖములు చిన్నబోయినవని తన యజమానిని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి. వాళ్ళు చెప్తున్నారు, మాకు కళలు వచ్చినాయిరా బాబు, ఆ కళల భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఏం కళ వచ్చింది అన్నాడు. ఏదో వచ్చింది. అప్పుడు అంటాడు యోసేపు, కళల భావములు చెప్పుట, ఎస్, భావములు చెప్పుట దేవుని ఆధీనములో ఉన్నాయి. ఆమేన్. ఏమంటే చెరసాలలో కూడా ఇలాగ మాట్లాడే దమ్ము దేన్ని బట్టి వస్తుంది అతనికి? చెరసాలలో కూడా దమ్ము బలముగా ఉంది. ఓడిపోయిన స్థితి, అన్నదమ్ములకి దూరం అయిపోయి, తల్లిదండ్రులకి దూరం అయిపోయి, లేనిపోని కేసు పెట్టిన అమ్మాయి, ఆ పొతిఫర్ భార్య, ఇవన్నీ తలంచుకుంటే గోడను వేసుకుని కొట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. అవన్నీ పక్కకు పెట్టి బాధపడుతున్న ఇద్దరు ఖైదీల గురించి వారిని ఆదరణిస్తా ఉన్నాడు యోసేపు. భయపడకండి అని అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ముందు పెట్టి వారిని ఓదారుస్తూ ఉన్నాడు. మీ కలల భావము తెలియపరచడం దేవుని ఆధీనంలో ఉంటుంది. ఆమేన్. అప్పులైపోయాం అనుకోండి, రోగం వచ్చింది అనుకోండి, ఎన్ని కష్టాలున్నా మనం అయినా చర్చికి మానం కదా, ఎన్ని బాధలున్నా ప్రార్థన మానం. ఎందుకంటే దేవుడే లేవనెత్తుతాడు, దేవుడే చూసుకుంటాడు. అప్పులోడు వచ్చి రకరకాలుగా నిన్ను తిట్టాడు అనుకోండి, ఆ తిట్లు నువ్వు భరించలేవు. అన్నం తింటున్నావా, అన్నం తినేలాగా మాట్లాడు అంటాడు. గడ్డి తింటున్నావా అని అనలేక తెలివిగా తిడతారు వాళ్ళు. ఎవరెన్ని తెలివిగా తిట్టినా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, మీ అప్పు తీరుస్తానని చెప్తావు. నువ్వు నీ మనసులో ఏడుస్తావు. బాధ ఎక్కువైపోయినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళి దిండి ఆ తలగడ ముఖానికి పెట్టుకుని బోలరగా పడుకుని, నేను ఎందుకు బ్రతకాలి, నాకు ఎప్పుడు ఇలాంటి అలవాటు లేవు, మాకు ఇలాంటి కష్టాలు వచ్చి పడిపోయినాయి, నువ్వు చూస్తున్నావా దేవా అని ఏడుస్తావు కదా. నీ ఏడుపు, నీ దుఃఖము, నీ బాధ దేవుడు చూశాడు. ఆ ఇంటిలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆ కుటుంబంలోనే దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు. కొన్ని సమయాల్లో కష్టాలు కొని తెచ్చుకుంటాం. కొన్ని సమయాల్లో హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక సమయంలో నాకు పెద్ద కష్టం వచ్చింది. నాకు ఎలాంటి కష్టం వచ్చిందో చెప్పనా? నాకు అప్పులంటే భయం, తాకట్టు ఎట్టడం అంటే భయం. ఎవరైనా తాకట్టు పెట్టారనే మాట ఏంటి, అయ్యో తాకట్టు పెట్టుకున్నారా అనిపించేది. అప్పులు అయిపోతున్నారు, అప్పు చేస్తుంటే భయం. అటువంటిది 2002లో నాకు ఒక మనుషుడు ఎదురుపడ్డాడు. అమలాపురంలో ఎదురుపడి స్నేహం కలిసింది. ఆ మనుషుడు అంటే ఎందుకో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాను. ఒక రోజున అన్నాను, ఎలాగ ఉన్నావు ఏంటంటే, మీరు మా ఇంటికి రండి అన్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్న పూరు పాకు ఉంది, 3 కుమార్తెలు ఆయనకి. మీరు భోజనం చేయండి అన్నాడు. సరే పెట్టన్నాను. ఆ వేడివేడిగా ఏదో రసం లాగా ఏదో వేసి కోడిగుడ్డు వేసి పెట్టాడు. తింటున్నాను కానీ అయ్యో వీళ్ళు ఎంత పేదవాళ్ళ, ఎంత దీనదరిద్రుడా అనుకుని, ఏంటి లాజరు మరి ఏంటి నీ పరిస్థితి అని అడిగాను. ఆ అబ్బాయి పేరు లాజర్ అనమాట. అన్నాడు, పిల్లల్ని పెంచుకోలేకపోతున్నానండి, నేను కార్ డ్రైవింగ్ ఒకటే వచ్చు, నాకు ఏదైనా కారు కొనుక్కుంటే నా కుటుంబాన్ని పోషించుకుంటానండి అంటే, మరి కొనుక్కోపోయేవా అన్నాను. కొందామంటే నాకు లోన్ ఇచ్చేవాడు గ్యారంటీ గొప్పవాడైతే ఎవరైనా సంతకం పెడితేనే లోన్ ఇస్తా అన్నాడు, లేకపోతే ఏమని అంటున్నాడు అని అన్నాడు. అవునా అన్నాను. అప్పుడు అన్నాడు, నా చేతులు పట్టుకుని, మీరు నాకు సంతకం పెడతారా అన్నాడు. ఏంటి, మీరు సంతకం పెడితే ఫైనాన్స్ కంపెనీ వాడు లోన్ ఇస్తాడు అన్నాడు. నాకు గుండె జారిపోయి, అయ్యో నీకు ఇంత కష్టం ఉందా, నేను పెడతాను సంతకం రా అన్నాను. నన్ను అమలాపురం ఫైనాన్స్ కంపెనీకి తీసుకెళ్ళిపోయాడు. ఆ ఫైనాన్స్ కంపెనీ వాడు అన్నాడు, మీరు సంతకం పెడితే ఎంత డబ్బు అన్న ఇస్తానండి అంటున్నాడు.
సరే నువ్వు జాగ్రత్తగా కట్టుకుంటావు మరి అంటే కట్టుకుంటానన్నాడు. కారు కొనుక్కున్నాడు. నేనేం చేశాను చెప్పరే? సంతకం పెట్టాను. కారు లోన్ వచ్చింది. ఆ కారు తిరిగి ఒక్క వాయిదా కూడా కట్టలేదట. వచ్చిన డబ్బులన్నీ రోజు ఏదో గవర్నమెంట్ జీతం వచ్చాడు తినేయటం, ఇంకా ఒక్క వాయిదా కట్టలేదట. ఈ ఫైనాన్స్ కంపెనీ వాడు కూడా వాయిదా కట్టలేదని చెప్పి జస్ట్ ఫోన్ చేసేవాడు తప్ప ఎక్కువ అడిగేవాడు కాదు. ఎందుకంటే ఇసాక్ పాస్టర్ గారు సంతకం పెట్టాడు, దానికి మనకు పర్వాలేదని ఇలాగ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. కారు మొత్తం తుప్పట్టేసి పుచ్చట్టేసి మొత్తం చక్రాలు లేని కారు అయిపోయింది. అది ఆ ఇంటి దగ్గర పడిపోయింది, ఇంటి ముందు ఉంది. ఫైనాన్స్ కంపెనీ వాడు నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే ఇషాక్ గారు, ఆయన ఒక్క వాయిదా కట్టలేదు అన్నాడు. అవునా, కట్టలేదా? సరే నేను మాట్లాడతాను. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్నాడు. లాజరు ఒక్క వాయిదా కట్టలేదంటారా అంటే, ఇదిగోనండి ఇంక తిరగట్లేదని, ఇదిగో పడిపోయిందండి బండి, ఇది తుప్పట్టేసిందండి అన్నాడు. మరి ఎలాగన్నాను? కట్టేస్తానండి అంటున్నాడు. ఏం కడతావు? ఎలాగా? ఏదో ఒకటి చేసి కట్టేస్తాను అన్నాడు. నా మనసు బాధ అయింది. మళ్ళీ ఫైనాన్స్ కంపెనీ అతను మా ఇంటికి వచ్చాడు. నేను మా నాన్నగారికి తెలియకూడదు, అమ్మకు తెలియకుండా పెట్టాను సంతకం. ఆయన ఎందుకు వస్తున్నారని అడిగేవారు. లేదు మామూలుగా అడిచారని చెప్పేవాడిని. అంటే మనం కొన్ని సమయాల్లో మేలు చేసి శ్రమ పడతాం అనమాట. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. ఆ ఫైనాన్స్ కంపెనీ అతనికి 2-3 వాయిదాలు వేశాను. ఆయన బడబడ బూతులు తిట్టడం మొదలెట్టాడు. నన్ను ఏంటి నాకు ఎందుకు వచ్చినాయి ఈ మాటలు? మనం ఏం చేసాం? ఇప్పుడు మేలు చేశాం. ఆ మనుషుడిని ఇంక నేనేం అనలేను, ఎందుకంటే ఆ మనుషుడు పరిస్థితి బాగోలేదు. ప్రియులరా, ఆ మనుషుడికి పెట్టిన సంతకం గురించి నేను 2-3 చోట్ల డబ్బులు అప్పు చేసి ఆ ఫైనాన్స్ కంపెనీ కట్టి క్లియర్ చేశాను. క్లియర్ చేసిన అప్పు మళ్ళీ నేను ఎవరికి తెలియకుండా నా అప్పులోంచి బయటపడటానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం పట్టింది? మీకు ఎంత ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నాను మీకు. 20 సంవత్సరాలు పట్టింది. ఆ ఫైనాన్స్ కంపెనీ అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ మనుషుడు వస్తున్నాడు, పెద్ద పూలు వచ్చినట్టు ఉండేది నాకు. ప్రియులరా, మొన్న ఆ లాజర్ అన్న అబ్బాయి ఎదురుపడ్డాడు మన అమలాపురంలో. అయ్యారండి వందనాలండి అన్నాడు. ఎలా ఉంటా చెప్పండి? వందనాలు, ఎలా ఉన్నావు అన్నాను. బొంబాయి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. ఎక్కడికి? బొంబాయి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. మరి ఎప్పుడు వెళ్తావు అన్నాను. మీరు కట్ని ఇచ్చేస్తానండి అన్నాడు. అంతే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నాను. గెడ్డం మాసిపోయింది, పొట్ట లోపలికి పోయింది. అన్నం తిన్నాడో లేదో నాకు బాధ. దగ్గర డబ్బులు లేవు. ఆ మనిషి అంతా బేదోళ్ళలాగా అయిపోయాడు. మళ్ళీ నేను 500 1000 ఉంటే తీసి, నువ్వు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపో, నువ్వు నా బాకీ మర్చిపో, నేను అన్ని కట్టేసాను, అయిపోయింది. అది దండం పెట్టి భోజనం చేయలేదండి అన్నాడు. మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపో. బాధపడుతున్నావు కానీ ఆ మనిషిని మాత్రం కాపాడుతున్నావు. ఇది దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇబ్బందులు అయినాయి, కష్టాలు పడ్డాం, కానీ దేవుడు నన్ను తలగానే చేశాడు, నన్ను తోకగా చేయలేదు. బహుశా మీ భర్తలు, మీ భార్యలు తెలుసో తెలియకో ఎవరికైనా సంతకాలు పెట్టి కష్టపడుతున్నారేమో, ఎవరికైనా ధర్మం చేసి దరిద్రులైపోయారేమో, మేలు చేసి శ్రమ అనుభవిస్తున్నారేమో. భయపడకండి, మీకు సమయం ఆసన్నమైంది. యోసేపు వలె బాధపడిన దేశమందు 2 అంతలుగా దేవుడు అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. ఈ నెల గుర్తుపెట్టుకోండి, ఈ నెల గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ఈ క్షణము నుండి నీ దరిద్రం అంతా దీవెనగానే దేవుడు మార్చొచ్చున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి.
మొన్న మనుషుడికి జ్వరం వచ్చిందట, చెయ్యకాలు పడిపోయిందని ఇంకో మనుషుడు, మా ఊరు ప్రెసిడెంట్ ఆయన ఫ్రెండ్ అనమాట, వెళ్తే ఆ మనుషుడితో అన్నాడట, నేను ఇసాక్ గారిని చూడాలని ఉందన్నాడట. ఏమంటే ఇసాక్ గారు మిమ్మల్ని చూడాలని అంటున్నాడండి పలానా మనిషి అంటే, సరే తీసుకురా అంటే కారు కట్టించుకుని తీసుకొచ్చారండి. కారులోంచి దిగట్లేదు, దిగిలా లేడు. ఏం లాజరు ఎలాగున్నావు అన్నాను. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చారండి అన్నాడు. అప్పు తీర్చేసాను రా, అన్నీ తీరిపోయినాయి అని మళ్ళీ ఓ 10,000 రూపాయలు ఇచ్చి, ఇది కూడా పట్టుకెళ్ళిపో, ఇంట్లోకి ఏం కావాలో కొనుక్కో. ఏం చేయమన్నాం? ఇంకా మనం కష్టం తెలిసిగా మనిషిని మనం బాధ పెట్టలేం. కానీ మన నీతి, మన యథార్థత, మన కష్టములో దీవెనగా దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే అది నీతి నిమిత్తంగానే వచ్చిన కష్టాలు. మీరందరికీ నేను మాటిస్తున్నాను సేవకుడిగా, దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే, మీరు బాధపడిన ప్రదేశంలో అభివృద్ధి 100% పొందుతున్నారంతే. ఆమేన్. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. యోసేపు ఆ ఖైదీలిద్దరిని పలకరించి, మీకు ఎందుకు బాధ వచ్చింది? దేవుడున్నాడు. చెప్పు, నీ కళ ఏమొచ్చింది? ఒకడన్నాడు, ఇలా కళ వచ్చిందన్నాడు. వెంటనే యోసేపు ఏమన్నాడంటే, నీకు మరలా రాజుగారు 3 రోజులు ఉద్యోగం ఇస్తాడన్నాడు. ఇంకొకడికి కళ చెప్పాడు, రాజుగారు నీకు ఉరి శిక్ష వేస్తున్నాడు, నీ తల తీస్తున్నాడు అన్నాడు. కరెక్ట్గా యోసేపు కలల భావం చెప్పినట్టుగానే 3 రోజుల్లో ఆ మనుషుడికి తిరిగి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఆ కలల భావం చెప్పే ఆ సంగతి ఆ ఖైదీ రాజుగారి దగ్గర ఉన్నాడు, ఫరో దగ్గర ఉన్నప్పుడు, ఫరోకు వచ్చిన కలభావం ఎవరు చెప్తారా అన్నప్పుడు ఆ మనుషుడు చెప్పాడు, జైల్లో ఉన్నటువంటి యోసేపుకి కలల భావం చెప్పే వారం ఉందని చెప్పాడు. ఒరే ఆ ఖైదీని ఇలా తీసుకురారా హెబ్రీని అన్నారు. ఆ యోసేపుని ఫరో దగ్గర తీసుకొచ్చారు, స్నానం చేయించి పౌడర్ వేసి, పాన్స్ పౌడర్ వేసారు, ఏ పౌడర్ వేసారు మొత్తం మీద చక్కగా స్నానం చేయించి మంచిగా తీసుకొచ్చారు. బాబు నాకు కళ వచ్చింది, కలభావం ఎవడో చెప్పలేకపోతున్నాడు, నువ్వు చెబుతావా అంటే, చెప్తాను, దేవుడిని అడుగుతాను, దేవుడు ఇస్తాడండి. ప్రార్థన చేసి చెప్పాడు, రాజా మీ రాజ్యంలో 7 సంవత్సరాలు పాడి పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని చెబితే ఆ రాజుగారు అన్నాడు, నాకు వచ్చిన కళకి భావం కరెక్ట్గా చెప్పావు, నీవు దేవతల ఆత్మ ఉన్న మనుషుడురా నువ్వు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు, ఈజిప్ట్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు, ఐగుప్తు మంత్రులు అందరూ ఉన్నారు. వారందరితో అన్నాడు, వారందరి మధ్య యోసేపు చెప్తా ఉంటుంటే, ఈ మనుషుడు దేవతల ఆత్మ కలిగిన వాడు, లేకపోతే ఈ మాట చెప్పలేడు అన్నాడు. అప్పుడు యోసేపుని రాజుగారు అడుగుతారన్నమాట, మరి 7 సంవత్సరాలు పాడి పంటలు మంచిగా పండినప్పుడు దీన్ని ఏం చేయాలంటే, యోసేపు చెప్పాడు, మీరు నమ్మకమైన మనిషిని ఒకరికి దీని మీద పెట్టండి, ప్రధానిని. అప్పుడు యోసేపు పక్కకి వెళ్ళిన తర్వాత ఒక క్యాబిన్లో కూర్చోబెట్టారు. మరలా మినిస్టరు మీటింగ్ పెట్టారన్నమాట, క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఫరో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అప్పగిందాం ఇదంటే, అందరూ మాట్లాడింది, రాజుగారు మాట్లాడింది ఏంటంటే, ఆ 7 సంవత్సరాలు పాడి పంటల అభివృద్ధి అంతా కూడా ఆ కలల భావం చెప్పిన వాడినే ప్రధానిగా చేస్తే బాగుంటుంది అన్నారు. అమ్మివేయబడిన యోసేపు తన యజమానుడి భార్య లేనిపోని కేసు పెట్టి జైల్లో పాడేసిన యోసేపుని, ఆ ఖైదీలకి కలల భావం చెప్పిన యోసేపు ఆశీర్వాద గడి వచ్చినప్పుడు ఫరో మెడలో బంగారు చైన్ తీసి యోసేపు మెడలో వేసి, తన చేతినున్నటువంటి రాజవంగరం తీసి యోసేపుకి పెట్టి, నేను పేరుకి రాజునే కానీ సర్వ అధికారాలు నీకు ఇస్తా ఉన్నానని చెప్పి అక్కడే యోసేపుకి పేరు, ఐగుప్తు పేరు పెట్టి పట్టాభిషేకం చేసి ఐగుప్తులో యోసేపుని ప్రధానమంత్రిగా ప్రతిష్ఠ చేశాడు, ప్రమాణ స్వీకారం చేశాడు యోసేపు. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అమ్మివేయబడిన స్థితి దాటొచ్చేసారు.
ఆమేనండి. జైలు శిక్ష దాటొచ్చారు. ఇప్పుడు మెడలో బంగారము, చేతికి ఉంగరము, నీకు అధికారం ఇచ్చే సమయంలో నువ్వు అడుగు పెట్టావు. దేవుడు నిన్ను తలగా నియమిస్తా ఉన్నాడు. ఏ ప్రదేశంలో బాధపడ్డావో, ఏ మనుషుల మధ్య తల దించుకున్నావో, అక్కడే దేవుడు నిన్ను తల పైకి 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 హెచ్చిస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించు. హల్లెలూయా చెప్పండి. ఆపకుండా చెప్పండి. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. ఏ చెర నువ్విచ్చినా, ఏ బాధ నువ్విచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దానికి నేను సాక్షిని. ఆమేన్. యోసేపు దర్శనము నెరవేరిపోయింది. యోసేపు బట్టలు మారిపోయినాయి. యోసేపు స్టైల్ మారింది. ఒక అమ్మాయి ఒక పాటలు పాడుతుంది, సింగర్ ప్రసన్న, తెలుసా మీకు? ఆమె ఈ మధ్య పాడింది, ఏ నా స్టైలు మారింది పాడింది. గుర్తొచ్చిందా? తర్వాత ఏం పాడింది? నా నడక మారింది అన్నది. తర్వాత ఏమంది? నా బ్రతుకు మారింది, నా రూటు మారింది. విన్నారా ఎవరైనా? ఎంతమంది విన్నారు? మళ్ళీ పిలుస్తాను నేను. బాగా పాడుతుంది ఆమె. ఏం పాడిందంటే నా స్టైల్ మారింది అన్నది. దరిద్రంలో స్టైల్ ఉంటుంది మనకి, ఐశ్వర్యంలో ఒక స్టైల్ ఉంటుంది. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడిన చోట దేవుడు ఒక దూతగా నీ ముందు నిలబెట్టి మాట్లాడుతున్నాడంతే. బాధపడిన చోట అభివృద్ధి పొందుతావంతే. చివరిగా ఒక మాట చెప్తున్నాను. యోసేపుకి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఆయనకు ఒక జీప్ ఇస్తారు కదా, ఈయనకి ఒక రథం. ఐగుప్తులో పోలీసులు సెక్యూరిటీ ఎస్కార్ట్ అంతా ప్రధాని. యోసేపు వస్తున్నాడు అనేటప్పటికీ రూట్లు క్లియర్ చేసేస్తున్నారు. ఈ యోసేపు ఆలోచిస్తాడు, నేను ఈ ఊర్లోనే, ఈ సెంటర్లోనే నన్ను ఈ ప్రజలు అమ్మారు, ఈ ప్రజలు కొన్నారు. ఈ ఊరు, ఈ ప్రాంతము, ఈ దేశంలోనే నేను లేని నిందపడ్డాను. ఈ ప్రదేశంలోనే జైలు అనుభవించాను. ఈ ప్రదేశంలోనే నా దేవుడు ప్రధానిగా నన్ను నిలబెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రధానిగా ఉన్నాక పెళ్లి సంబంధాలు తెగొచ్చేస్తున్నాయటండి. ఎవరికి బాగుంటే పెళ్లి సంబంధాలు వస్తాయి, లేకపోతే ఎవడో పెళ్లి చేయటం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తాయో. జాబ్ లేదనుకోండి, ఏమంటే కుర్రోడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి అంటే ఏం చేస్తున్నాడంటే, అదే ఫలానా గేదెలు దగ్గర కూర్చుంటాడండి, గేదెలు మేస్తుంటాయి, పేపర్ అట్టు కూర్చుంటాడంటే పెళ్ళిని ఇస్తారా ఎవరైనా? చెరువుల దగ్గర ఉంటున్నాడంటే ఇస్తారా? చెప్పరే. మంచి ఉద్యోగం వచ్చిందండి, ఎమ్మెల్యే అండి ఈ అబ్బాయి, మినిస్టర్ అంటే పెళ్లి సంబంధాలు వస్తాయి. యోసేపుకి పెళ్లి సంబంధాలు, మంచి మంచి పెళ్లి సంబంధాలు వచ్చేసాయి. అందులో ఎవరిని చేసుకోరో అర్థం కాకుండా అయిపోయాడు యోసేపు. అప్పుడు ఆ రాజుగారు డిసైడ్ చేశాడు, ఆ రాజ్యంలో ఒక ఆఫీసర్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే 2 బుడంకాయలు కుమారులు పుట్టారు. అందులో 2వ వాడుని ఎత్తుకుని పేరు పెట్టేటప్పుడు మాట్లాడిన మాట ఈరోజు వాగ్దాన వాక్యము. నేను ఏ దేశమందు బాధపడ్డానో ఆ దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. అందుకని ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఈరోజు ఆశీర్వాదము మీ మీద కుమ్మరించబడును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్ముడు పైన మేఘస్తంభాన్ని పెట్టాడు, నీవు సమృద్ధిగా వాక్యం వినలాగా కూర్చోబెట్టడానికి. ఏం భయపడద్దు, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎక్కడున్నావు అక్కడ లేచి నిలబడండి. లేచి నిలబడి మీరు 2 చేతులు పైకెత్తండి. నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, అదేంటి ఇదేంటి అనుకుంటామేమో. లేని గొడవలు, లేని నిందలు నా బిడ్డ మీద పడ్డాయి, నా కుమార్తె మీద పడ్డాయి అని బెంగగా ఏడుస్తున్నావా? ఈ శోధనలు, ఈ బాధలన్నీ కూడా నీ మేలు కొరకే. శ్రమలలో కూడా దేవుడు దేవుడు అని మాట్లాడుతున్నావు కదా,
శ్రమలలో కూడా బాధల్లో ఉన్న వారిని పలకరిస్తున్నావు కదా, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్తున్నావు కదా. నీకున్నాయి సరిపోవా అని ఎవరైనా నిన్ను అన్నా సరే, దేవుడు ఉన్నాడులే అంటున్నావు కదా. దేవుడు నిన్ను చూశాడు, దేవుడు నిన్ను చూశాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. పెళ్ళి చేయలేకపోతున్నాడు నా తండ్రిని ఏడుస్తున్నావా? నాకు ఏ సంబంధం రావట్లేదని ఏడ్చేవా? నాకు గర్భఫలం లేదని ఏడ్చేవా? పెళ్ళి చేయాలంటే డబ్బు లేదని ఏడ్చేవా? నీ బిడ్డ మహారాణిగానే ఉంటుంది, నీ బిడ్డ రాజకుమారుడిగా ఉంటాడు, నీ ఇల్లు రాజభవనంగానే ఉండబోతుంది. దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు దైవిక స్వస్థత ఇచ్చి ఎక్కడ బాధపడ్డావో, ఎక్కడ దరిద్రం అనుభవించావో అక్కడనే దేవుడు 2 అభివృద్ధి పరచుచున్నాడు, 2 అభివృద్ధి పరచుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి, కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి, తలలు పైకెత్తండి. నన్ను ఆశీర్వదించని అడగండి. నన్ను దీవించు బాబు అని అడగండి. ఇప్పుడు 2వ చెయ్యి కూడా నెత్తి మీద పెట్టండి, తలపైన పెట్టండి. దేవుడు నిన్ను 2 దీవించుచున్నాడు, 2 అభివృద్ధి పరచుచున్నాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఫైనాన్షియల్గా దానిని దేవుడు మల్టిప్లై చేస్తూ ఉన్నాడు. 2 దీవెన, 3 దీవెన, 7 ఆశీర్వాదము. గట్టిగా కేకలు వేయండి, తలపైన చేతులు పెట్టి యేసయ్యా యేసయ్యా అని కేకలు వేయండి. 2 అభివృద్ధి, 2 దీవెన, 2 ఆశీర్వాదము. యేసయ్యా నా పాపాలు క్షమించనడు, యేసయ్యా నా దోషము క్షమించనడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీకు న్యాయము జరిగించుచున్నాడు. ఆయన త్వరగా న్యాయము జరిగిస్తాడు. నీకు న్యాయము జరిగే సమయం ఇది. ఏ మెట్టెక్కి బాధపడ్డావో, ఎక్కడ బాధపడ్డావో, ఏ మనుషుల ఎదుట సిగ్గుపరచబడ్డావో, సమాధానం చెప్పలేక ఏడ్చేవో, అక్కడే 2 అభివృద్ధి. యోసేపు దీవెన, యోసేపు దీవెన, యోసేపు దీవెన 2 దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడుగా ఉంటే చాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుంటే చాలయ్యా. ఇప్పుడు అందరూ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, నా చెయ్యి నువ్వు పట్టుకో దేవా, నా చెయ్యి పట్టుకో. నువ్వు పట్టుకోపోతే ఎవరు పట్టుకోరు బాబు. నాకు నువ్వు తప్ప ఆధారం ఏది లేదయ్యా. నీ మాట, నీ ప్రేమ తప్ప ఆధారం లేదు బాబు. అందరూ నమస్కరించండి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. బాబు నాకేది లేదయ్యా, ఎవరు లేరు బాబు. నా రక్త సంబంధులు కూడా నాకు శత్రువుగానే ఉన్నారు. నేనే వారిని ఏం అడుగుతాను, నేనేం అడగాలి బాబు వాళ్ళని? ఏ మనుషుడు సహాయకుడు లేడు. నీ ప్రేమ, నీ వాగ్దానము తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా. ఏడుస్తున్నావా? కృపయే గదానా ఆశ్రయము, కృపయే గదానా పరవశము. పెళ్ళి ఎలా చేయాలని ఏడుస్తున్నావా? ఏం దాయలేదు,
ఈ రోగం ఎలా తగ్గుతుంది? పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నేను వెళ్ళలేను, నా స్థితి కాదని ఏడుస్తున్నావా? నాకు ఉద్యోగం లేదు, ఎలా బ్రతకాలి ఏడుస్తున్నావా? గర్భఫలం లేదు, పిల్లలు లేరా అని అవమానం చేస్తున్నారు నన్ను, నాకు బ్రతకాలని లేదు బాబు అని ఏడుస్తున్నావా? రెండు చేతులు పైకెత్తి కృపయే గదానా ఆశ్రయము. ఏడ్చేసే నీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తాడు ఆయన. కృప తప్ప ఆదుకునే వానికి చెయ్యి ఇవ్వలేవా? చెయ్యి పైకెత్తి, చేతులు లాగుతున్నా సరే నా చెయ్యిని పట్టుకో బాబు. నువ్వు తప్ప ఎవరు పట్టుకోరు, ఎవరు నడిపించరయ్యా. నీ కృప నన్ను విడువనిది, నీ కృప నన్ను ఎడబాయనిది, నిత్యము నిలచును నీ కృపా, నిత్యము నిలచును నీ కృపా. అందరూ తలపైన పెట్టుకోండి రెండు చేతులు. కృప తప్ప వేరొకటి లేదయ్యా. ఈ అప్పులన్నీ తీరాలంటే నీవే ఆధారమయ్యా. ఇల్లు కట్టాలంటే నీవే ఆధారమయ్యా. చదివించాలంటే నీవే ఆధారమయ్యా. నేను బ్రతికి బట్ట కట్టాలంటే నీవే ఆధారమయ్యా. అను అనునని నీ కృపా, అడుగడుగునని నీ కృపా, నా ఎడ చెలరేగే నీ కృపా. ఈ బంధకంలోంచి నేను రాలేను, నన్ను ఈ బంధకంలోంచి బయట పెట్టేవారు లేరని ఏడుస్తున్నావా? అయ్యో నాకు తండ్రి లేడని ఏడుస్తున్నావా? నా తండ్రి ఉంటే నన్ను ఈ సమయంలో ఆదుకుంటాను. నా తల్లి ఉంటే నాకు కష్టంలో ఒక ఆదరణ దొరికినేమో. తల్లి లేక తండ్రి లేక అనాదిగా అయిపోయిన ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కృప తప్ప వేరొకటి లేదయా. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. హల్లెలూయా, హల్లెలూయా. తన దాసుని ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి మరొకసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ మనం అడుగు వాటి నెలను పొంది ఉన్నాను నమ్మి దేవుని మహింపరచండి. స్తోత్రం, స్తోత్రం. ఇచ్చిన వాగ్దాన వాక్యము మనందరి జీవితాల్లో నెరవేర్చండి. ఏ గ్రామములో, ఏ కుటుంబములో, ఏ స్థలములో, ఏ సంఘములో ఎక్కడైతే నాయనా వారు బాధించబడ్డారో అక్కడ వారిని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దాన వాక్యం నెరవేర్చి నీ సాక్షిగా నిలబెట్టండి. యేసు దివ్య నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.